ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హైడ్రా ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగరంలో హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్కసారిగా హైడ్రా నిర్ణయాలపైన ఉత్కంఠ పెరుగుతోంది. హైడ్రా ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు ఆక్రమణలు కూల్చివేసింది. 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుతో సహా సునీల్ రెడ్డికి సంబంధించిన ఆక్రమణలను కూల్చివేసింది. ప్రభుత్వానికి చెందిన 43 ఎకరాల స్థలం ఇప్పటి వరకు స్వాధీనం చేసుకుంది. హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. హైదరాబాద్ నగర పరిధిలోని పలు చెరువుల్లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్టులో వెల్లడించింది. లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్టులో పేర్కొంది. 18 చోట్ల కూల్చివేత. ఇక హైడ్రా నివేదిక ప్రకారం బంజారాహిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనం కూల్చేశారు. చింతల్ చెరువులో కబ్జాలను కూల్చివేసినట్టు వెల్లడించింది. నందగిరి హిల్స్ లో ఏకరం స్థలం స్వాధీనం చేసుకుంది. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదు చేసింది. రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేసింది. ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం కూల్చివేసినట్లు నివేదికలో వెల్లడించింది. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా బేగ్ నిర్మించిన 2వ అంతస్తుల భవనం కూల్చివేసినట్లు పేర్కొంది. చందానగర్ ఎర్లా చెరువులో కబ్జాలు నిర్మూలించింది. ప్రగతినగర్ ఎర్రంగుంటలు నిర్మించిన అక్రమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్టులో పేర్కొంది. బోడుపల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలతో పాటుగా గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌజ్లు కూల్చివేసినట్లు వెల్లడించింది. మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు సంబంధించిన ఓరో స్పోర్ట్ కూల్చివేసినట్లు రిపోర్ట్ చేసింది. టీటీడీ మాజీ సభ్యుడు కావేరీ సీడ్స్ భాస్కర రాము ఫామ్ హౌస్ కూల్చివేసింది. బీజేపీ నేత సునీల్ రెడ్డి ఫామ్ హౌస్ ఆక్రమించి కట్టడంతో కూల్చింది. ప్రో కబడ్డీ యజమాని అనుపమ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్లు తెలుస్తుంది. తాజాగా మాదాపూర్లోని నాగార్జున కన్వెన్షన్లో కూల్చివేతతో ఇప్పటి వరకు హైడ్రా స్వాధీనం చేసుకున్న భూముల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.